ప్రభునందు మరొకమారు మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అంశం ఏంటంటే, కార్యములు అల్పముగా ఉన్నప్పుడు తృణీకరించువాడు ఎవడు అని జకర్యా గ్రంథం 4:10 రాయబడి ఉంది. బైబిల్లో ఒక సిద్ధాంతం ఉంది. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించే విధానం ఎలాగుంటుందంటే, క్రమక్రమముగా దేవుడు ఆశీర్వదించి అతడు మిక్కిలి గొప్పవాడైనంత వరకు అని ఆదికాండము 26:13 రాయబడి ఉంది. ఇస్సాకుని దేవుడు క్రమక్రమముగా ఆశీర్వదించాడు. స్టెప్ బై స్టెప్ ఆయన గనుడుగా దేవుని చేత ఆశీర్వదింపబడుతూ మిక్కిలి గనుడుగా అయినంత వరకు దేవుడు తనని క్రమక్రమంగా ఆశీర్వదించాడని ఆదికాండంలో రాయబడి ఉంది. అలాగే యోబు గ్రంథంలో కూడా 8:7 ఇలా రాయబడి ఉంది. మొదట మీ స్థితి కొంచెముగా ఉండును, తుదకు మహా అభివృద్ధి మీరు నొందుదురు అని రాయబడి ఉంది. మనం దావీదు జీవితంలో కానీ, యోసేపు జీవితంలో కానీ, మనము యాకోబు జీవితంలో కానీ, బైబిల్ భక్తుల జీవితంలోనే కాదు మన జీవితాల్లో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రియమైనటువంటి దైవజనాంగమా, స్నేహితులరా, క్రమక్రమంగా ఆశీర్వదింపబడినటువంటి దానిలో చాలా మేలులు దాగి ఉన్నాయి. క్రమక్రమముగా మన శత్రువులను దూరపరుస్తాడని కానాను దేశంలో యెహోషువ కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫెరిజ్జీలను, యెబూసీలను, అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి తెగల ప్రజలను మరి యెహోషువ ద్వారా ఆ కానాను దేశాన్ని అంతటిని కూడా స్వతంత్రించుకుంటున్నప్పుడు క్రమక్రమముగా వారి మధ్యలో నుండి శత్రువులను దేవుడు దూరం చేశాడని రాయబడి ఉంది. కనుక మనం ఈ విషయాలని జ్ఞాపకం చేసుకోవాలి. మనము క్రమక్రమంగా దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడంటే, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి కానానుకు నడిపించినప్పుడు దేవుడు తాను ఏమై ఉన్నాడో తన ప్రజలకి నేర్పించాలనుకున్నాడు. రెండవది, వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచము దాని పరిస్థితుల్లో వాళ్ళు ముందుకు సాగడానికి, ఎదగడానికి, స్వతంత్రించుకోవడానికి, అభివృద్ధి చెందడానికి, వారి గురి గమ్యానికి చేరుకోవడానికి దేవుడు ఉద్దేశించినటువంటి ఈ నియమం ఎందుకంటే ఇలా పెట్టాడంటే, క్రమక్రమంగా అనేది చిన్న చిన్న విజయాలు, చిన్న మొత్తాల పొదుపు అని ఈ బ్యాంకు వారు కానీ, గవర్నమెంట్ కానీ మనకు తెలియజేస్తుంటుంది. చిన్న మొత్తాల్లో పొదుపు చేయండి అని. అలాగే చిన్న విజయాలు, స్టెప్ బై స్టెప్. కనుక మనము ఈ స్పీడ్ గ్రోత్ అంత మంచిది కాదు. మానసికంగాను, అలాగనే ఎమోషనల్గాను, భావోద్రేకాల్లోనూ మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన పరిస్థితులను, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల వ్యవహారాలను, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, అలాగే దీర్ఘకాలికంగా మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే, అభివృద్ధి చెందడం, ఎదగడం, సాధించడం, పొందుకోవడం, సంపాదించడం, దీని మీద ఎంత ప్రయత్నం చేస్తామో సంపాదించినది, సాధించుకున్నది, పొందుకున్నది పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంది. అంతకంటే ఎక్కువ మెలకువతో, అనుభవంతో మనం ఉండాల్సిన అవసరం ఉంది. కనుక ఒకేసారి మనకి ఏదైనా వచ్చి పడితే దానిని మనం హ్యాండిల్ చేయడం, మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది. కనుక దేవుడు ఒకవేళ మనకు ఒకసారి వచ్చి పడితే మన యాటిట్యూడ్ కొన్నిసార్లు మనకి అహంకారం అని, గర్వమని, నా అంతటి వాడు లేడని, నేనే గొప్పోడినని, నాకు చాలా టాలెంట్ ఉందని, నేను చేసేదంతా కూడా విజయం వచ్చేస్తుందని, మనిషికి విజయము చాలా భ్రమపరుస్తుంది, పాడు చేసేస్తుంది కూడా. కనుక
మనము ఈ విషయాలని గమనంలో పెట్టుకొని క్రమక్రమంగా ఆశీర్వదింపబడినప్పుడు అన్ని విషయాల్లో కూడా ఒక చెట్టు చూడండి, చైనాలో ఒక చెట్టు ఉందట, బ్యాంబూ చెట్టు, ఎదురు చెట్టు. 5 సంవత్సరాలు విత్తనం వేసిన తర్వాత ఆ బ్యాంబూ చెట్టు బయటికి కనిపించదట. ఆ విత్తనం వేసిన తర్వాత ఆ రైతు నీరు పోస్తూ అక్కడ నేను విత్తనం వేసాను, అది మొక్కగా పుడుతుందని, ఎదుగుతుందని, అలాగ దాని మీద తన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నీరు పోస్తూ దానికి కావలసినటువంటి మంచి వాతావరణం అంతా ఏర్పాటు చేస్తాడు. అయితే ఒకసారి ఆ బాంబూ చెట్టు బయటకు వచ్చిన తర్వాత, మొలకొచ్చిన తర్వాత ప్రతిరోజు 3 అడుగులు పెరుగుతుందట. 90 రోజుల్లో ఆ చెట్టు ఎదిగేస్తుందట. 5 సంవత్సరాలు ఆ విత్తన రూపంలోనే భూ అంతర్భాగంలో ఉండిపోద్ది. భూ ఉపరితలానికి పైభాగానికి వచ్చి అది ఈ వాతావరణంలోనికి రాగానే ఆ మొలక 90 రోజుల్లో సుమారుగా 180-200 అడుగులు పెరిగేస్తుందట. అంతగా పెరిగి ఒక 6 నెలలు 8 నెలలు క్రాప్లో దాన్ని కట్ చేసేస్తారట. ఆ రైతు చూడండి, నేను ఈ మధ్యకాలంలో నేను ఒక దగ్గర అది విన్నాను, చూశాను. ఎంత ఆశ్చర్యం అండి. అట్లాగే మన జీవితంలో కూడా మనం క్రమక్రమంగా ఎదగడంతో పాటు మన ఎదుగుదలకి కొన్ని విషయాలలో మనము దాపరికంగాను, అందుకే ఒక దగ్గర రాయబడింది, కక్కులు పెట్టబడిన నురిపిడి గల మ్రాను వలె నిన్ను చేయదును, నిన్ను వాడిగల బాణముగా ఉంచి తన అంబుల పొదలో దాచిపెట్టును. యువర్ టైం విల్ కమ్. దేవుడు నిన్ను విడిచిపెట్టేసాడు అనుకోకు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అయితే ఇశ్రాయేలీయుల్ని నడిపించిన విధానంలో వారి మనసు పాడైపోకుండా, వారికి లేని ఇల్లు, లేని ఆశీర్వాదాలు, లేని దీవెనలు, ఆ సంపద అంతా వచ్చిన తర్వాత ఇది మా సామర్థ్యం వల్లనే వచ్చిందని మనసులో మదించి కాళ్ళు జాడిస్తారేమో అని చెప్పి దేవుడు వారిని అణిచాడట. ఎందుకంటే తన వాక్యాన్ని నేర్పించడానికి. గర్వం రాకుండా వారి స్థితి ఏంటో, వారు ఎలాగ ఇక్కడికి చేరొచ్చారో ఇవన్నీ తెలుసుకోవడానికి దేవుడు అంత గొప్ప ప్రణాళిక చేశాడు. కనుక స్పీడ్ గ్రోత్ మనకు కావాలి. అవసరమైనప్పుడు అంత కూడా దేవుడు మనకు ఒక బ్రేక్ త్రూ ఇస్తాడు. మనకి బ్రేక్ త్రూ ఇవ్వడానికి దేవుడే ప్రణాళిక కలిగి ఉంటాడు. చూడండి, 40 రోజులు దావీదు విషయంలో 40 రోజులు గొలియాతు తొడగొట్టాడు. ఇశ్రాయేలీల్లో ఎవడైనా మగాడు ఉంటే రండిరాన్ని. కానీ ఆ 40 రోజులు ఇశ్రాయేలీల్లో ఎవ్వరూ లేరని తేలిపోయింది. తన దాసుడైనటువంటి తన ఏర్పాట్లో ఉన్నటువంటి దావీదుని పరిచయం చేయడానికి దేవుడు ఎంత ప్రణాళిక చూసారా. అలాగే యోసేపుని ఒక బ్రేక్ త్రూ ఇచ్చి చెరసాల నుండి దేవుని ఫరో ప్యాలెస్లోనికి నడిపించడానికి అక్కడ ఒక క్రైసిస్ ఏర్పాటు చేశాడు దేవుడు. తన అనంత జ్ఞానం చూడండి. అలాగే దానియేలు విషయంలో కూడా, అలాగే ఎస్తేరు విషయంలో కూడా, అలాగే మోషేని ఇశ్రాయేలీయుల పక్షాన మరలా నాయకుడిగా నియమించి విడిపించడం విషయంలో కానీ దేవునికి ప్రణాళికలు ఉన్నాయి. నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఎప్పుడు ఎలాగ హెచ్చించాలో ఆయనకు తెలుసు. ఆయన బలిష్టమైన హస్తం కింద మనము దాచబడి ఉండి ఆయన సమయం కొరకు ఎదురు చూస్తే దేవుడు దీవిస్తాడు. ఈ లోపల మనము అన్ని రంగాల్లోనూ, అన్ని విషయాల్లోనూ కొంత జ్ఞానాన్ని, కొంత అవగాహనని మనం ఎడ్యుకేట్ చేయబడాలని, ఆత్మీయంగాను, ఆర్థిక ప్రపంచాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని, సంఘాన్ని, దేవుని సంకల్పాన్ని, శత్రువు యొక్క ఉద్దేశాన్ని, వాడి ప్రణాళికలను, వీటన్నిటిని కూడా మనం ఎరిగి బలముగా నిలబడి ఆశీర్వదింపబడిన తర్వాత కూడా ఆ ఆశీర్వాదములో, అందుకే యోహాను సువార్తలు అంటాడు, మీరు ఫలించి ఆ ఫలములో నిలిచి ఉండుటకు మిమ్మల్ని పిలిచాను అన్నాడు. ఏదో ఫలాలు కాయడం కాదండి. మనము దీర్ఘకాలంగా ఫలించడంతో పాటు ఆ ఫలాలు తరతరాల వరకు సాగాలంటే క్రమక్రమంగా మనం ఆశీర్వదింపబడడం అనేది చాలా మేలుకరమైంది. తొందరపడద్దు. దేవుడు తగు కాలమందు తన బిడ్డలను ఆశీర్వదించు
దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు. దేవుడు అట్టి గొప్ప కృపిచ్చి మనలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.